ఈరోజు ఖమ్మం నడిబొడ్డులో జరిగిన అత్యాచారం ఏదైతే ఉందో 12 సంవత్సరాల మైనర్ బాలిక మీద జరిగిన అత్యాచారం ఏదైతే ఉందో ఒక కామాంధుడు మహమ్మద్ గౌస్ పాషా అనే వ్యక్తి, అతను ఇంతకు ముందు నేర చరిత్ర కూడా ఉందనేది ఒకటి వినపడుతుంది మనకి. అతను ఒక కిడ్నాప్ కేసు కూడా ఉందనేది వినపడుతుంది. అసలు అతను అలా అత్యాచారం చేయడానికి ఆయనని ప్రేరేపించింది ఏ ఆలోచన? అసలు అలాంటి ఆలోచన అతనికి ఎలా కలిగింది? ఆయన వయసు చూసుకుంటే 50 సంవత్సరాలు పైబడిన వాడు, పాప వయసు వచ్చేసి 12 సంవత్సరాలు. అంటే ఒక మనవరాలు వయసు ఉన్న పాప మీద అలాంటి ఆలోచన రావడానికి కారణం ఏంటంటే వాడి మానసిక స్థితి ఏంది, ఎంత పైశాచికత్వంతో, ఎంత కర్కశంగా వాడు అలా చేసింటాడు. వాడు చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఒక పాపని 3 అంతస్తుల బిల్డింగ్ నుంచి కిందకి ఎత్తేసాడంటే అంటే వాడి తర్వాత నన్ను ఎవరు ఏం చేయలేరు అనే ధైర్యం వాడికి ఉన్నది కాబట్టి వాడంత దారుణానికి వాడు ఒడిగట్టిండు. ఇంకో విషయం చూసుకుంటే జరిగిన 3 రోజుల తర్వాతకి ఇది వెలుగులోకి వచ్చింది. అసలు పాప కండిషన్ సీవియర్గా ఉండి హాస్పిటల్లో ఉండబట్టి ఆ విషయం బయటికి రాలేదు. ఒకవేళ పాపకి స్పృహ రాకపోతే ఈ కేసు పరిస్థితి ఏమయ్యేది? అసలు జరిగిన విషయం ఎటుపోయేది? ఇది బయటపడ్డది కాబట్టి ఇది ఒకటి. బయట పడకుండా ఇంకెన్ని జరుగుతున్నాయి ఖమ్మంలో మనం ఒకసారి చూసుకోవాలి. ఇంకొకసారి ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండాలంటే యూపీ తరహాలో శిక్షలు వేయాలి. వాడిని బహిరంగంగా ఉరిదీయడం అన్నా చేయాలి. లేదంటే మొన్న హైదరాబాద్లో జరిగిన రేప్ కేసుకి, ప్రియాంక రెడ్డి రేప్ కేసుకి ఎలా అయితే ఎన్కౌంటర్ చేశారో వీడిని కూడా ఎన్కౌంటర్ చేస్తే ఇంకొకసారి ఇలాంటి రిపీట్ కాకుండా ఉంటాయని ఒకడైనా చేయాలన్నా కానీ వాడి వెన్నులో వణుకు పుట్టేలా వీడి తీర్పు ఉండాలి. వాడు 50 సంవత్సరాలు దాటిన తీసుకుపోయి జైలు పెడితే 3 పూటలు తిని పందికొక్కులా బలుస్తున్నాడు. వాడు జీవితం మొత్తం చూసిండు. ఈ పాప పరిస్థితి ఏంటి? 12 సంవత్సరాల పాప అంటే మంచి చెడు తెలియని పాప. ఆ పాపకి అసలు ఏం తెలియదు. తెలియని పాపను అలా చేసిన అంటే ఎంత జీవితం చూడాల్సిన పాప, స్కూల్కి వెళ్ళాల్సిన పాప మళ్ళీ బ్యాగ్ వేసుకొని స్కూల్కి వెళ్ళగలుగుతుందా? వెన్నుముక్క డ్యామేజ్ అయింది అమ్మాయిది, కాలు చేతులు ఇరిగినాయి, పక్కటెముకలు ఇరిగినాయి. అమ్మాయి ఆరోగ్య పరిస్థితి ఏంటిది? చిన్నప్పుడే ఇలాంటి ట్రామాకి గురైనప్పుడు లైఫ్ లాంగ్ అమ్మాయిని అది వెంటాడుతుంది. అది పక్కన పెట్టేస్తే అమ్మాయికి ఎక్స్గ్రేషియా ఇప్పించాలనేది మన డిమాండ్. బట్ నేను అనేది ఏంటంటే మనం అందరం కలిసి డిమాండ్ చేయాల్సింది ఏంటంటే దారుణానికి ఒడిగట్టింది వాడు కాబట్టి వాడి ఆస్తులు జప్తు చేయాలి. వాడి ఆస్తులు జప్తు చేసి వాడి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాడి పేరు మీద ఎంత ఆస్తి ఉందో అది మొత్తం అమ్మాయి పేరు మీదకి వచ్చేలా చూడాలి. ఎందుకంటే దారుణం చేసింది వాడు. సరే, గవర్నమెంట్ దీనికి బాధ్యత వహించాలి. కానీ వాడి ఆస్తులు ఎప్పుడైతే జప్తు చేసి అమ్మాయికి ఇస్తావో ఇంకొకడు ఆ దారుణానికి ఒడిగట్టకుండా చూస్తాడు. అదేవిధంగా ఖచ్చితంగా ఇలాంటివన్నీ ఎన్కౌంటర్ చేస్తేనే అవి రిపీట్ కాకుండా చూసుకుంటాయని చెప్పేసి నా ఆలోచన.